శివాయ. అభిషేక ప్రియుడైన ఆదిమాధ్యాంతరహితుడికి అనాథలన్న అభాగ్యులన్న అంతే ఇష్టం. నీరాడంబరమైన భక్తికి పరవశుడయ్యే పరమేశ్వరుడు తనకు అభిషేకం చేసే పాలతో ఓ అనాథ బిడ్డ ఆకలి తీర్చితే అమితమైన ఆనందపడిపోతాడు. తనకు సమర్పించే నైవేద్యంతో ఆకలితో ఉన్న అనాథుల ఆకలి తీర్చితే భక్తికి దాసోహమవుతాడు. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగ రూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి నిత్య జల భస్మ చందనాభిషేకాలు అందుకుంటూ తనకు సమర్పించే నైవేద్యంతో అనాథుల ఆకలి తీర్చుతూ ఆ పుణ్య ఫలాలను తన భక్తులకే అందజేస్తున్నాడు. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు తీసిపోని విధంగా శ్రీ సోమనాథేశ్వరుడికి జరిగే అభిషేకం, అలంకార, అర్చక క్రతువులను మనము తిలకించి శంకరుడి అనుగ్రహాన్ని పొందుదాం రండి. భక్తుల ఇష్టకామ్యాలను తీర్చి అనాథులకు అండగా నిలబడుతున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలలో భాగంగా ముందుగా జలాభిషేకం వైభవంగా జరుగుతుంది. జలాభిషేకమనంతరం బసవేశ్వరునికి భస్మాభిషేకం కనుల పండువగా జరుగుతుంది. భస్మాభిషేకమనంతరం శివయ్యకు హారతి సమర్పణ గావిస్తారు అర్చకులు. హారతి అందుకున్న దేవదేవునికి మరోమారు జలాభిషేకం చేస్తారు అర్చకులు. అలంకార క్రమంలో భాగంగా శివలింగాన్నంతటినీ త్రిపుండాలతో అలంకరించి మధ్యలో చందన ఓంకార మంత్రాన్ని తీర్చిదిద్దుతారు అర్చకులు. దేదీప్యమానంగా దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పమాలల సమర్పణ ఘనంగా జరుగుతుంది. శోభాయమానంగా శోభస్కరంగా కానవస్తున్న కరుణాకరునికి రుద్రాక్షమాలను, ముత్యాల హారాన్ని సమర్పిస్తారు అర్చకులు. దివ్యాలంకార శోభితంగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పార్చన కనుల పండువగా జరుగుతుంది. అనంతరం నీలకంఠునికి ధూప సమర్పణ గావిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి నైవేద్య నివేదన ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అనాథుల ఓం నమఃశివాయ నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రసాదాన్ని ముక్కంటి ముందు ఉంచి ఆచమనీయం చేసి, శంకర, ప్రసాదాన్ని స్వీకరించి శరణార్థుల ఆకలి తీర్చవయ్యా అంటూ వేడుకుంటారు అర్చకులు. అనంతరం పంచభూతాత్మక స్వరూపునికి హారతి సమర్పిస్తారు అర్చకులు. భక్తి శ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నాడు. కన్నవారిని కోల్పోయి సొంత గూడంటూ లేక, ఉండేందుకు చోటు లేక, రోడ్ల పక్కన, మురికి కాల్వల పక్కన నడుం వాల్చుతూ ఆకలికి ఓర్చుకోలేక చెత్త కుప్పల్లోని పాచిపట్టిన ఆహారాన్ని తింటూ కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతూ వారి ఆకలి దప్పులు తీర్చుతున్నాడు.
అయిన వారంటూ లేని అనాథల కోసం సాక్షాత్తు పరమశివుడి శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగ రూపంలో వెలిసిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శంకరుడికి స్వయంగా అభిషేకం చేసి మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామికి జరిగే అభిషేక అలంకార వైభవాన్ని కనులారా వీక్షించి కరుణా కరుని కృపా కటాక్షాలు పొందండి.